నెహ్రూ అధికారంలోకి వచ్చినాక ఒక పంచవర్ష ప్రణాళికల్ని చేయడము, ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం లాంటివి చేశారు. ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఒక పంచవర్ష ప్రణాళిక లేదు, ప్లానింగ్ కమిషన్ కూడా ఉనికిలో లేకుండా చేసినటువంటిది మనం చూస్తున్నాం. నెహ్రూ కాలంలో ఉండేటువంటి ప్లానింగ్ కమిషన్ కి ఇవాళ మోడీ నడుపుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి లేదా పరిపాలన వ్యవస్థకి ఎటువంటి సంబంధం లేదనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో నెహ్రూ హయాంలో భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పారు. పరిశ్రమలను కూడా అనేక పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసి మొదలెట్టినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కానీ ఇవాళ మోడీ కాలంలో, గత 10 ఏళ్ల మోడీ కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా పరిశ్రమ నెలకొల్పలేదు ప్రభుత్వ రంగంలో. అట్లాగే ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా మానిటైజేషన్ పేరుతో ఇవాళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి విషయాన్ని, వాటాలు నమ్ముతున్నటువంటి విషయాల్ని, పూర్తిగా క్లోజ్ డౌన్ చేస్తున్నటువంటి విషయాల్ని మనం గమనిస్తున్నాం. ఆ విషయంలో కూడా మనం నెహ్రూతో మోడీ పోల్చుకోవడానికి ఏమీ లేదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి.